హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటలకే ఈ సినిమా రివ్యూ లేదా సినిమాలో స్పాయిలర్ అలర్ట్ అని చెప్పి కొన్ని వీడియోలు చేస్తూ జస్ట్ సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 గంటల్లోనే ఒక వీడియో పోస్ట్ చేస్తారు. అదేంటంటే సినిమాలో ఉన్న ట్విస్టుల గురించి, సినిమాల్లో ఉన్న ప్రతి కథ గురించి డిస్కస్ చేస్తారు. మనోడితో పాటు ఒక క్యాప్ పెట్టుకుని ఒక భయ్య, వీళ్ళిద్దరూ కూడా. ఆ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, అసలు ఆ డిస్కషన్ ఎప్పుడు చేయాలి? సినిమా రిలీజ్ అయిన కనీసం ఒక వారం రోజుల తర్వాత. సినిమా రిలీజ్ అయినా మరీ అంత త్వరగా ఉండాలి, నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేయాలి, లైక్లు వచ్చేయాలి, సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరిగిపోవాలనే ఇది ఉంటే ఒక 3 రోజులకు పెట్టాలి. కానీ మరీ దారుణంగా పెద్ద సినిమా విషయంలో వీడు చేసిన పని ఏంటో తెలుసు భయ్య. సినిమా 3వ తారీఖు ప్రీమియర్ పడ్డాయి, 3వ తారీఖు ఈవినింగ్, 4వ తారీఖు రిలీజు, 4వ తారీఖు 8 గంటలకు ఒక వీడియో అప్లోడ్ చేసి భయ్య. అదేంటంటే స్పాయిలర్ అలర్ట్ అట్ట. రిలీజ్ అయిన రోజే, ప్రీమియర్స్ కాకుండా ఏదైతే అఫీషియల్ జూన్ 4 రిలీజ్ అయిన రోజే, ఆ రోజు ఈవినింగ్కే స్పాయిలర్ అలర్ట్ ఏంట్రా? బుర్ర ఉందా మీకేమైనా అసలు? బట్ మనోడు చేసే రివ్యూస్ ఎలా ఉంటాయంటే, ప్రతిసారి ఎలాంటి సినిమా వచ్చినా ఏం చేసినా సరే అతి తెలివితేటలు చూపిస్తూ నచ్చలేదని చెప్తాడు. కానీ మనోడికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయంటే భయ్య, దుల్కర్ సల్మాన్ గారి కాంతా అనే సినిమా ఉంటుంది. అది నిజంగా అది దుల్కర్ సల్మాన్ గారి 25వ సినిమా ఏదో. ఆ సినిమా నాకు తెలిసి దుల్కర్ సల్మాన్ గారి కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్. ఆ సినిమాలో మన రానా గారు కూడా ఉన్నారు. ఆ సినిమా చూసి వచ్చి మనోడు ఇచ్చిన రివ్యూ తెలిసే భయ్య, ఎలాంటి రివ్యూ ఇచ్చాడు తెలిసే భయ్య అప్పట్లో. దిస్ ఈజ్ ద మూవీ, దిస్ ఈజ్ ద సినిమా, ఎలాంటి కంటెంట్లు రావాలి, ఎలాంటి సినిమా రావాలి, ఇది అది అంటే నేనేమనుకున్నానంటే, ఎంతగా నచ్చిందంటే బాగానే ఉంటుందేమో మనోడు చెప్పాడు కదా థియేటర్కి వెళ్తే. అది మామూలు రోడ్ కాదు, 19mm కాదు, 180mm రోడ్ అనమాట. సో అలాంటి సినిమాలు వేరే భాషలో వచ్చిన ప్రతి దాన్ని నాకే మనోడు పెద్ద సినిమా మీద ఎలాంటి వీడియోలు చేశాడంటే భయ్య, మామూలు వీడియోలు కాదు. సో ఓకే, అది అతని ఒపీనియన్, అదంతా ఓకే, ఎవరి రివ్యూ అడిచుకోవచ్చు. కానీ స్పాయిలర్ అలర్ట్ అనే పేరుతో సినిమాలో కథను రివీల్ చేసి, క్లైమాక్స్ రివీల్ చేసి, బాబా మామూలు రష్ చేయలేదు. ఏంటంటే వీళ్ళందరికీ ఒక తుత్తర భయ్య. ఎలాంటి తుత్తర అంటే, సినిమా రిలీజ్ అవ్వగానే మనం ఒక వీడియో వేసేయాలి. అంటే నాకు తెలిసి వీళ్ళు ముందుగానే ఒక వీడియో రిలీజ్ అంటే నాకు తెలిసి షూట్ చేసి పెట్టుకుంటారు. సినిమా సోషల్ మీడియాలో బాగుందంటే ఎలాంటి వీడియో పెట్టాలి, సినిమా బాగాలేదు అనగానే ఎలాంటి వీడియో పెట్టాలి అని ఒక రకంగా 2-3 వీడియోలు చేసి పెట్టుకుంటారు భయ్య. దాన్ని బట్టి వీళ్ళు వీడియోలు చేస్తుంటారు అనమాట, వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. సో మరీ కక్కుర్తి కాకపోతే రిలీజ్ అయిన రోజే స్పాయిలర్ అలర్ట్ ఎప్పుడైనా చేస్తారా? ఈవెన్ బార్బిల్ గడు కూడా నాకు తెలిసి రిలీజ్ అయిన వెంటనే ఇంత దారుణంగా స్పాయిలర్ అలర్ట్ అని ఇద్దని అదని ఏం చేయలే. ఎస్, ఆడ ఇంకా దరిద్రంగానే ఆడి గురించి మాట్లాడుకోవడం. కానీ మరీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అంటే న్యూట్రల్ ముసుగులో ఉన్న ఈ పెద్ద మనిషి చేసే పనులు ఇవి. చెప్తున్నా కదా, ఈ దుల్కర్ సల్మాన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ రాడ్ సినిమా. నిజం చెప్తున్నా, కాంతా అనే సినిమాని ప్రైస్ చేసినోడికి ఒక యావరేజ్ సినిమా లాంటి ఎలాంటి సినిమా వచ్చినా ఇంకా సూపర్ హిట్. అది అలాంటి రాడ్ సినిమా కాంతా. సో దానికి మనోడు ఇచ్చిన బాబోయ్ ఆ బిల్డప్లు అవి ఇవి అలాంటివి కాదు. కానీ వీడికి పెద్ద సినిమాలో మాత్రం బోల్డ్ కంప్లైంట్. మామూలుగా కాదు, హీరోయిన్ నుంచి హీరో వరకు ప్రతిదీ కంప్లైంటే. ఏ ఒక్కడు కూడా ఈ నెగిటివ్ రివ్యూ చెప్పిన ప్రతి ఒక్కరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఎవడైనా సరే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి కానీ, రామ్ చరణ్ గారు అసలు ఆయన ఎంత కష్టపడ్డాడో లేవో అవన్నీ పక్కన పెడితే ఆయన యాక్టింగ్ గురించి ఎవడైనా మాట్లాడేటరా? లేదు. సినిమా డబ్బులు రాలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఎవడో నెగిటివ్ చేసేయాలి అంతే తప్ప. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రివ్యూలు బట్టి చూస్తుంటే భయ్యా, రివ్యూలు కాదు ఇవి, ఇది అసలు రివ్యూలే కాదు. ఒక రకంగా చెప్పాలి, ఒక పైశాచిక ఆనందం పొందుతున్న ఇలాంటి వాళ్ళందరికీ భారతీయుడు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ టైంలో కూడా, దాంట్లో కూడా అంటే 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటేమో పనిచేస్తుంటాడు ఒక అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి ఆ క్యారెక్టర్, రెండోదేమో పోరాట యోధుడు అనే ఒక క్యారెక్టరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రెండో క్యారెక్టర్ మంచి ఒక ఎక్సలెంట్ ఎమోషన్ సీన్స్ అవన్నీ వదిలేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏంటది హీరోయిన్ తల్లి లంగాకి నాడాలు కట్టడం ఏంటి, అవేంటి ఇవేంటి, మరి అంతగా పనిచేస్తారా, అలాంటి సొల్లంతా ఎతుకుతారు ఈ నా కొడకలు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవ్వడికి కూడా సినిమా చూడడం రాలేదు. ఎవ్వడికంటే ఎలాంటి కొంతమందికి భయో, అందరికీ కాదు, ఉన్నారు. భరద్వాజ్ రంగనాథన్ గారు కానీ వీళ్ళందరూ ఇచ్చే రివ్యూలు చూడండి. ఈవెన్ ఒక లైటింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంకా ప్రాపర్టీస్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్తారు. అంతేగాని ఒక సినిమాకి డబ్బులు ఇస్తే బాగుందని, లేదంటే బాగాలేదని, ఇది చాలా అంటే చాలా తప్పు. మరీ దారుణం భయ్య ఇది. రిలీజ్ అయిన రోజే స్పాయిలర్ అలర్ట్ చేసిన ఎంత ఎదవల్లే, ఏమనాలి? అరే రిలీజ్ రోజే స్పాయిలర్ అలర్ట్ వీడియో చేస్తే చెప్పు, సినిమా బాగుంది, బాగాలేదు, ఇది బాగుంది, అది బాగుంది, ఓకే, ఇది నచ్చలేదు, అది ఓకే, అంతేగాని అందులో ట్విస్టులు ఇదని అదని
స్పాయిలర్ అలర్ట్ ఎవరు అంటే సినిమా చూడని చూడకూడదట. నువ్వు వీడియో అప్లోడ్ చేసేసి సినిమా చూడకూడదంటే ఎందుకు చూడకుండా ఉంటారా? మినిమం బుద్ధుందా? తెలుగు సినిమాల మీద బతుకుతారు, తెలుగు సినిమాల మీద రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు, తెలుగు ఆడియన్స్ మీద జనరేట్ చేసుకుంటారు, మీ సబ్స్క్రైబర్ని పెంచుకుంటారు. కానీ ఆ తెలుగు సినిమాని చంపేస్తున్నారా? ఎంతలా చంపుతున్నారంటే బాగున్న సినిమాలు కూడా బాగోలేదు అని ఒక క్రియేట్ చేయడం అనేది మీ యొక్క వంతున నాకు అర్థమైపోయింది. సో ఎవడు ఎంత ఏడ్చినా సరే సినిమా బాగుంటే దాన్ని ఎవడు ఆపలేడు అని చెప్పింది మాత్రం పెద్ద సినిమా. వీళ్ళు ఇచ్చిన రివ్యూల ప్రకారం, వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం నిజంగా ఈ సినిమా 100 కోట్లు కూడా దాటడం కష్టమేమో అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చారు ఒకడు. కానీ కట్ చేస్తే కామన్ ఆడియన్ వాడు ఒకడు ఉంటాడు, ఆడి క్లిక్ అయితే సినిమా ఆడి కానీ మనసు కనెక్ట్ అయితే ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందనేది పెద్ద సినిమాతో ఇంకా మీరు ఫిక్స్ అయిపోయి. అంటే జనాలు కూడా ఈ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అని, రావణ్ అని, బార్బుల్ అని ఇంకో ఎవడో ఉన్నాడు భయ్య. వీళ్ళందరూ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బాగోలేదనాలి. యాంటీ ఫ్యాన్స్తో మనం వ్యూస్ కొట్టాలి, లైక్స్ కొట్టాలి, షేర్లు కొట్టాలి. బాగుందంటే ఏముంది, ఆ హీరో ఫ్యాన్స్ చూస్తారో లేదా ఇద్దరు ముగ్గురే చూస్తారు. నెగిటివ్గా మాట్లాడితేనే కదా మనకి ఫోకస్ వచ్చేది అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఇంకా చాలా దరిద్రమైన బతుకుతున్నారు. సో అందుకే కాబట్టి అలాంటి బతుకుతున్నారు కాబట్టే సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటలకే స్పాయిలర్ అలర్ట్ అని, ఇదని, అదని ఏవో చేస్తున్నారు.